సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సభకు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గండిడ్కు సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కోఆర్డినేటర్ పులేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ దక్షిణ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ భారీ ఎత్తున కూడా నిధులు ఇక్కడ ఈ కొడంగల్ నియోజకవర్గానికి ప్రకటించడం, నిధులు కేటాయించడం ఎట్లా అనిపిస్తుంది? మా కొడంగల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుకంటే దక్షిణాన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినందున మాకు ఎన్నో వరాల జల్లులు కానీ అభివృద్ధి, వరాల జల్లులు కావు, అభివృద్ధియే మాకు అద్దంలా కనబడుతుంది ఇప్పుడు కొడంగల్ తాలూకా. అది కొడంగల్ ప్రజల, మహబూబ్నగర్ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఐకం ఎవరు కాలే, ఇన్ని రోజులు మంత్రి పదవి ఒకటి ఇస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది మన మహబూబ్నగర్ ప్రజల అదృష్టం. అయితే ముఖ్యంగా ఈ కొడంగల్ ప్రాంతం కూడా వలసల జిల్లాగా, మహబూబ్నగర్ లోనే వలసల జిల్లా ఎక్కువ ఇక్కడ నుంచే ఉంటుంది. ఇప్పుడు గత కొన్ని రాబోయే రోజుల్లో కూడా వలసలు ఆగిపోతాయని భావిస్తారా? వలసలు ఆగిపోయినాయి ఆల్రెడీ. మా దగ్గరికే వలసలు స్టార్ట్ కానికే కొడంగల్కి అన్ని రాష్ట్రాలకు వెళ్లి కూలీల వాళ్ళు కొడంగల్కి వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ ప్రపంచమైన సృష్టించింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 25,000 పైసలకు మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఒక పక్క బీజేపీ మరోసారి నరేంద్ర మోడీ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళబోతుంది. కాంగ్రెస్ కు ఎలా ఉండబోతుంది విజయావకాశాలు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కంపల్సరీ ఎవరిని నిలబెట్టినా గానీ ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉంది మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇక పక్కన ఉన్న సేవల్లో కూడా ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. కాబట్టి ఎవరిని పెట్టినా మేము గెలుస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డిపాజిట్ గల్లంది. ఈ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి ఏ మేరకు అభివృద్ధి చేస్తాడని మీరు అనుకుంటారు? ఈ రోజు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందు వలన మంచిగా ఇదైతుంది. ఇంకొకటి ఏమైతుందంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం వల్ల కోస్గి డెవలప్మెంట్ కాదు, మొత్తం ఈ తెలంగాణలో మొత్తం డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి కాలేజీలు, అంటే మెడికల్ కాలేజీ, మన ఇది ఇంజనీర్ కాలేజీ, అటువంటివి చాలా తెచ్చి ఈ రోజు మన ముందల ప్రజల ముందు పెడుతున్నాడు, ప్రజలకు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీకు ఈ వర్గంలో డెవలప్మెంట్ ఎలా జరిగింది గత ప్రభుత్వంలో? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏమీ లేదు, శూన్యం డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం, ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ మంచిగా అవుతుందని ఆలోచన చేస్తున్నాము. అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనకు కళ్ళ ముందర కనబడినట్లు కనబడుతుంది. అదేది అన్ని విధాలుగా పొద్దురింటిలో అవి ఇచ్చేస్తున్నారు. పనులు స్టార్ట్ అయిపోయినాయి. కోస్గికి కూడా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో సభకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా ఈ దక్షిణ తెలంగాణను కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావడంతో ఇక్కడ శరవేగంగా కూడా అభివృద్ధి కొనసాగుతుందంటూ కూడా తెలియజేశారు.